జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ముహూర్తం టైం దగ్గరైతుంది. నాకేం సమస్యలే ఇంకా జరిగితే శాన్విని పందిట్లోకి తీసుకురావాలి. ఎట్లా? శివకుమార్ గారు కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏ చిన్న ఆధారం లేకుండా ఎవరేం చేయగలరు? అతను కూడా ఏం చేయలేననే అంటున్నారు. శ్రీవల్లి, ఏంటి ఇది? నువ్వు చేయాల్సిందంతా చేసావు, కానీ బ్యాడ్ లక్. ఆ దేవుడి దయ ఇంతే అనుకోవాలి. బాధపడకు. నా ఆడబిడ్డకి మాటిచ్చిన కళ్యాణి ఎట్లన్నా రోహిత్తోనే నీ పెళ్లి చేస్తానని భరోసా ఇచ్చిన. ఇప్పుడు చూస్తా చూస్తా వినయ్తో తాళి కట్టించాలంటే నేను సచ్చినట్టేనే. శ్రీవల్లి, ఏంటి ఆ మాటలు? శ్రీవల్లి, అత్తమ్మా, అయిపోయిందే, అంతా అయిపోయింది. మనం అనుకున్నది ఏది జరిగేలా లేదు. నా బిడ్డ బతుకు నాశనం అయిపోయినట్టే కదా. అత్తమ్మా, గట్ల అనుకుండ్రి. గజ్వాల మాటలు విన్నాక ఒకటి అర్థమైంది. గది రోహిత్ని ఏన్నో దాయలేదు, దాని చుట్టే దాసింది. కాని ఏన్నో ఎరికెత్తలేదు. గది సోంచాయిస్తున్నా. ఈ సమయంలో ఎంతటి ఆలోచనైనా వృధాయే శ్రీవల్లి. ముందు మీరు కిడికెళ్ళి పోన్రత్తమ్మా. మీరు నేను కనిపించకపోతే మీ కొడుకు పరేషాన్ అవుతాడు. జర మీ కొడుక్కి కనిపించేటట్టుండ్రి. పోన్రత్తమ్మా. శ్రీవల్లి, ఇంకాసేపట్లో సాన్విని మండపంలోకి తీసుకెళ్ళాలి కదా. శ్రీవల్లి, ఒకవేళ జ్వాల రోహిత్ని ఇక్కడే దాచుంటే అదంత తేలికంటావా? లే, గది మనల్ని పక్కతో వడ్డీ నీకే చేస్తుంది కదంతా. గీ ఇంట్లో రోహిత్ని దాచి పెడితే మనకి తెలియకపోవడింది. శ్రీవల్లి, పాదాల కింద భూమి కదిలినట్టుంది కదా. పైనుండి ఎవరూ కసిగా తొక్కినట్టుంది కదూ. నువ్వు మనిషివా రాక్షసివా? మనుషుల మీద మరీ ఇంత కక్ష సాధింపా? ఏ పాప, నువ్వు గెస్ట్వి, గెస్ట్లా ఉండు. నీకు డైలాగ్ లేదు. శ్రీవల్లి, పెళ్లి కొడుకు పూజ కూడా అయిపోవచ్చింది. మరి రోహిత్ ఎక్కడా? ఉన్నాడు, వస్తాడు. వినే శాన్వి మెళ్ళో 3 ముళ్ళు వేసేలోగా రోహిత్ని తీసుకొనొస్తా. చింత చచ్చినా పులుపు చావలేదంటే ఇదే కాబోలు. చెమటలు పట్టే టెన్షన్, ఆకాశం కూలిపోయేంత భయం, పరిగెడుతున్న కాలం, వీటి మధ్య ఇలాంటి మాటలు ఎలా వస్తున్నాయి నీకు? ఇవి మాటలు కాదు, చేసి చూపిస్తానన్న నమ్మకం, అనుకున్నది సాధిస్తానని సంకల్పం. నీకసలు ట్విస్ట్ ఏంటో తెలీదు. నేను చెప్పను. పెళ్లి కూతురు. శ్రీవల్లి, ఆ జ్వాల చెప్పింది ఒక్క సెకండ్ నిజం అనుకుందాం. కాని రోహిత్ని దాచింది ఇంట్లో మాత్రం అయ్యుండదు. ఈ చుట్టుపక్కలే ఎక్కడో అయ్యుంటుందని నా నమ్మకం. చుట్టుపక్కలంటే గది గది సంజయ్ తెలియదు. ఏ ఆలోచన కూడా వస్తలే. ఓం వరలక్ష్మీదేవతాభ్యో నమో నమః. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. ఓం ధ్యాయే పద్మాసనస్థాం అమ్మా, వెళ్ళి శాన్విని తీసుకురండి. 5 నిమిషాలు నాన్న, రెడీ అయిపోతుంది. పంతులు గారు, రెడీ అవుతుందంట, ఒక్క 5 నిమిషాలు. అలాగే అలాగే తల్లి, త్వరగా తీసుకురండి. శ్రీవల్లి, పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని పంతులు గారు చెప్తున్నారు. ముందు మనం లోపలికి వెళ్దాం, లేదంటే మీ ఆయనతో హెడేక్. పద.
ఏంటి అది? ఎవరిదో ఉంగరం. శ్రీవల్లి, ఏంటి? తెలియని రోహిత్ ఖచ్చితంగా గెలిచాడు ఉన్నాడు. ఏంటి నువ్వనేది? ఈ ఉంగరం రోహిత్ కి శాన్వి ఇచ్చిన గిఫ్ట్. అవునా? రోహిత్ ఉంగరం ఈడ ఇంటి ముంగట పడిపోయిందంటే డౌటలే. జ్వాల రోహిత్ ని కీనే దాసింది. అవును, ఈ ఉంగరం అదే అని ఏంటి గ్యారంటీ? శాన్వి తనకెళ్ళి చూపిద్దాం, తనే చెప్తుంది. సాన్వి, శాన్వి, సాన్వి, శాన్వి, శాన్వి, సాన్వి, సాన్వి. శ్రీవల్లి, ఇక్కడేదో లెటర్ ఉందే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.